వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సరావుపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 ఏళ్ల సుపరిపాలన విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభకు ముందు ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ స్టాల్స్ ను సందర్శించి సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పురోగతి సాధించిందని తెలిపారు. రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ కొత్త పెన్షన్లు, గృహాల పంపిణీ వంటి కార్యక్రమాలు త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అభివృద్ధి దిశగా పయనిస్తూ ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలు రాస్తున్న కొత్త అధ్యాయం. షేర్నెట్ వ్యవసాయం, అదేవిధంగా మత్స్య రంగంలో మహిళల భాగస్వామ్యంతో సార్ ఎంత టైంలో తీసుకెళ్ళిపోవాలి స్టేట్ చూసిన తర్వాత అన్ని స్టేట్లు పరిగెత్తున్నాయంట. సబ్సిడీ వాడేసుకుంటే మిగతా వాళ్ళు మీకు ఎంత అయితే స్పీడ్గా వాడుకోమంటారు. అర్థమైందా? అదేవిధంగా మన ఇన్ఛార్జ్ గొట్టిపాటి రవికుమార్ గారి కోరిక మేరకు మన సబ్సిడీతో ఇప్పించారు. మరి దాదాపు నేను 50,000 పెట్టాను. మిగతా డబ్బులు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. మొక్కలకి పంపించుకోవడానికి ఆటో మిషన్ నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంతేకాక ఈ మధ్య హాస్పిటల్ ఉంటే